ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి రేపటి నుంచి మన ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి తప్పులు చేయకూడదు, మెయిన్గా అప్లై చేసే ముందు ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాల గురించి వీడియోలో డీటెయిల్గా చెప్పాను. ఓన్లీ మీ బ్యాచ్ అనే కాదు, మనకి ఫార్మసీ అండ్ అలాగే పారామెడికల్ ఇలాగా చాలా బ్యాచ్లు చూసి వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్ని చూసి మీ ముందుకు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఒక సిరీస్ టైప్లో చాలా మంది చేసే తప్పుల గురించి చెప్తున్నాను, మీకు హెల్ప్ అయ్యే పాయింట్స్ అయితే చెప్తాను. మీకు సీట్ రావడం అయితే మెయిన్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అన్ని స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా వీడియోస్ అయితే చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను అనమాట. దాంట్లో మీ ఎంసెట్ ర్యాంకు, మీ రీజను, డిస్టిక్, మీ కేటగిరీ, మీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ ర్యాంకు, క్యాస్ట్, దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పరంగా ఎక్కడెక్కడ సీట్ వచ్చింది అనే లిస్ట్ మొత్తం మీకైతే డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ పరంగా ఇది మనకి ఒక రకంగా చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అందరూ తప్పని యూజ్ చేయండి, ఎవరు మిస్ అయితే అవ్వద్దు. మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది అనమాట. సో అందరూ తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. మెయిన్గా ఒక్కసారి చూస్తే కనుక చాలా మంది మనకి 20 తారీఖున సిచ్యువేషన్ ఏంటో ఎలా చెప్తాను. 20న నెట్ షాప్కి అయితే వెళ్తారు, లేదంటే ల్యాప్టాప్ దగ్గర కూర్చుంటారు. కూర్చొని కంగారు పడిపోతారు. ఈ కంగారులో ఏం చేస్తారు, మన రీసెంట్గా క్యాపిటల్ దగ్గర కూడా ఇలా జరిగింది. మన హాల్ టికెట్ బదులు వేరే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా అని అడుగుతున్నారు. ఇదే పాయింట్ మీరు రిపీట్ అయితే చేయొద్దు, మళ్ళీ రిపీట్ అయితే చేయొద్దు. వాళ్ళు పర్టికులర్గా ఏమి ఇచ్చారు, సో దాని మీద మీరు కరెక్ట్గా అదే ఇవ్వండి. అర్థమవుతుంది కదా. మీకు ఉదాహరణగా చూపిస్తాను. ఈ సెట్ వాళ్ళకి మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. యూజర్ మాన్యువల్ తీసి ఒక్కసారి మీకు చూపిస్తాను. దీంట్లో పర్టికులర్గా ఏ డీటెయిల్స్ అడిగారో వాళ్ళు మీరు అదే ఇవ్వండి. ఇక్కడ మెయిన్గా మనకి పర్టికులర్గా వాళ్ళు ఏం అడుగుతున్నారని పైన చూడండి, చూసిన తర్వాత కరెక్ట్గా అయితే ఇవ్వండి. సో మీరు తెలియక చేసే మిస్టేక్ వల్ల చాలా ఇబ్బంది పడిపోతారు. మళ్ళీ హెచ్ఎల్సీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ మీరు కంగారు పడిపోతారు, భయపడతారు. ఇన్ని అవసరాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కాకుండా 1-2 గంటలు పెట్టినా మెయిన్గా పైన హెడ్డింగ్ చూసుకోండి, దాని కింద డీటెయిల్స్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అని చెప్పి క్లియర్గా చదివిన తర్వాతే 1-2 సార్లు ఇవ్వండి. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత చాలా మంది ఓటీపీస్ ఆధార్తో లింక్ అయింది ఇవ్వండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అయితే ఇవ్వండి అన్నమాట. ఎందుకంటే మనకి ఎటువంటి ఓటీపీలు వచ్చినా, ఎటువంటి మెయిల్స్ ఉన్నా, మనకి ఎటువంటి స్టేటస్లో రీఅప్లోడ్ చేయమన్నా మనకి వీటినే కాంటాక్ట్ అవుతారు, దీంట్లో డిస్ప్లే చేస్తారు. కాబట్టి అవన్నీ అప్డేటెడ్గా ఉండేలా చూసుకోండి. సెకండ్ పాయింట్. అండ్ మూడో పాయింట్ వచ్చేసరికి మన ఫీ పేమెంట్. అండ్ ఒకసారి ఫీ పేమెంట్ అయిన తర్వాత మనకి మెయిన్గా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో పేమెంట్ మనకి స్టేటస్ ఏంటి, పేమెంట్ అయిన తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అంటే రెఫరెన్స్ ఐడి ఏంటి, మనకి ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి. అది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అర్థమవుతుంది కదా. అండ్ దాంతోపాటు డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి అన్నమాట. అంటే మనకి పర్టికులర్గా కౌన్సిలింగ్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది, మనకి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి అని చూసుకోండి. అండ్ మెయిన్గా లాస్ట్ పాయింట్ అంటూ ఇదే. సపోజ్ మీరు తెలుసో తెలియకో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. చేసిన తర్వాత లాస్ట్ మనకి ఫీ పేమెంట్ చేసిన తర్వాత అంతా చేసిన తర్వాత మనం ముఖ్యంగా అప్లికేషన్ ప్రివ్యూ అయితే ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా ప్రివ్యూ వచ్చిన తర్వాత మనం ఒకసారి చూసుకోండి అంతా ఏంటి, మనం ఎలా పెట్టాము అని ఒక ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. అంటే ఒక డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా సింపుల్గా చెప్పాలంటే ఇదే విధంగా రావడం జరుగుతుంది. సో మీరు సేవ్ చేసే ముందు మీ ప్రివ్యూ అయితే చూసుకోవాలి, తప్పకుండా చూసుకోవాలి. చూసిన తర్వాతే మెయిన్గా తర్వాత ప్రాసెస్కి అయితే వెళ్ళండి. ప్రివ్యూ అంటే ఏంటి, మొత్తం ఒకసారి మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో వెరిఫై అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కన్ఫర్మ్ దానికైతే వెళ్ళండి. దానిలోపు ముందుకైతే వెళ్తే నష్టమైతే అవుతారు. సపోజ్ కంగారులో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తప్పుగా ఇచ్చేసిన తర్వాత మొత్తం కంటిన్యూ అని నొక్కే ముందు సేవ్ అండ్ ప్రివ్యూ అయితే ఉంటుంది. అంటే మీ అప్లికేషన్ సేవ్ చేస్తాం. ప్రివ్యూ అంటే ఒక ప్రివ్యూ. ఇప్పుడు ప్రివ్యూ అంటే సినిమా మనకి రిలీజ్ కాకముందు ప్రీమియర్ ఎలా వేస్తారు అలాగా మీ భాషలో చెప్పాలంటే. ఒకసారి అప్లికేషన్ చూసుకోండి, ప్రివ్యూ చూసిన తర్వాత మొత్తం ఒక డీటెయిల్స్ సింపుల్గా చెప్పాలంటే బోర్డు దగ్గర ఏంటి, ఏ బోర్డు పెట్టాము, మనకి ఫీజు ఎంత, మార్కులు ఏంటి, మొత్తం అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేవా, మన ఫాదర్ గారి నేమ్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, క్యాష్ దగ్గర పెట్టామో లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు సబ్మిట్ అయితే చేయండి. ఇది మెయిన్ పాయింట్. ఎటువంటి తప్పులు చేయకుండా
ఉండడానికి ఇది ఒక బ్రిడ్జ్ టైపు. చూసుకోకుండా ముందుకు వెళ్తే ఇబ్బంది పడిపోతాం. అదే చూసుకుంటే మధ్యలో సెట్ చేసుకొని ముందుకు వెళ్తాం. అది ఈ పాయింట్ మెయిన్. మీకు అందుకే వీడియో చేస్తాను. మీకు ఇక్కడ 2 స్టెప్స్ అయితే అడ్డుకట్టుగా వేశాను. ఫస్ట్ స్టెప్ ఏంటి, మీకు మెయిన్గా స్టెప్ బై స్టెప్ 1-2 సార్లు లేట్ అయినా 2 గంటలైనా చూసుకోండి అని చెప్పాను. అక్కడ ఏదో చిన్న పొరపాటు వస్తే లాస్ట్న సేవ్ అండ్ ప్రివ్యూ అయితే ఉంటుంది. అక్కడ కూడా ఒకసారి అప్లికేషన్ మొత్తం ఫిల్ అయిన తర్వాత ఒకసారి చూసుకోండి ఫిల్ చేసిన అప్లికేషన్ని. అన్ని కట్టుకుంటే అప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయండి. అండ్ మనకి ఒక సెక్షన్ డీటెయిల్స్ అవే ఇవ్వండి, తప్పుగా అయితే ఇవ్వకండి. అండ్ ఓటీపీస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి వర్కింగ్లో అనేది చూపిస్తాను. ఈ విధంగా అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి మనకి ఇక్కడ ఇవన్నీ డేట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, కొన్ని ఐడీలు అవి కూడా ఫోటో అయితే తీసుకోండి. ఎందుకంటే ఒకసారి పేమెంట్ ఫెయిల్ అయినా మనకి ఇది పెట్టడానికి యూజ్ అయితే కావడం జరుగుతుంది కాబట్టి ఇది తప్పకుండా ఉండాలి. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అర్థమవుతుంది కదా, కంప్యూటర్లో ఏ విధంగా తీస్తారు స్క్రీన్ షాట్, ఈ విధంగా తీస్తారు, ఈ విధంగా తీసుకోండి. లేదంటే ప్రింట్ అవుట్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మన డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. హెచ్ఎల్సి మీ నియర్ బై హెచ్ఎల్సి ఏముంది, హెల్ప్ లైన్ సెంటర్ అదైతే చూసుకోండి. అర్థమవుతుంది కదా. నేను చెప్పిన వీడు 4 చెప్పేసాడు, 4 పాయింట్లు తక్కువ పాయింట్లు చెప్పాడు, దానికి ఇంత వీడియో ఎందుకు అనుకుంటా ఉంటే చాలా మంది చేసే తప్పులు అంటూ ఇవే. చెప్పడానికి తక్కువ ఉంటుంది మ్యాటర్, కానీ ఎందుకంటే మీరు ఈ తప్పులు రిపీట్ చేయకుండా, కంగారు పడకుండా, భయపడకుండా ఉంటారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నా ఛానల్ ఫాలో అవుతున్నారంటే నన్ను నమ్మే కదా ఫాలో అవుతున్నారు. అలాంటి విద్యార్థులకి సీట్ రావడానికి, సీట్ వచ్చేంత వరకు నేను చెప్పే టిప్స్ మొత్తం జాగ్రత్తలు చెప్తాను. అండ్ ఎటువంటి తప్పులు చేయకూడదు చెప్తాను. అందుకు సో మెయిన్గా వెంటనే మనకి కంగారు పడకుండా 10 సార్లు, గంట అయినా పర్లేదు, 2 గంటలైనా పర్లేదు, సో చేసుకోండి. ఫోన్లో అయితే చేసుకోకండి. మెయిన్గా లాస్ట్ని సేవ్ అండ్ ప్రివ్యూ అయితే చూసుకోండి. ఫోన్లో అయితే చూసుకోకండి. అప్లికేషను మ్యాక్సిమం మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే బయట నెట్ సాఫ్ట్వేర్ అయినా కూర్చొని చేసుకోండి. అండ్ పైనుంచి కింద వరకు ప్రతి డాక్యుమెంట్ కూడా క్లియర్గా విజిబుల్ అయ్యేలాగా అప్లోడ్ అయితే చేయండి. అర్థమవుతుంది కదా. ఇచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యి ఉండాలి. మనకి ఇన్కమ్ స్టాటస్లో సర్టిఫికేట్ రావాలంటే, ఇన్కమ్ ఎలిజిబిలిటీ రావాలంటే బిలో 2,50,000 అయితే ఉండాలన్నమాట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇద్దరు నియర్ బై పెట్టుకోండి. పేమెంట్ కూడా చేసిన తర్వాత రిసిప్ట్ మీకు చూపిస్తుంది అయితే ఫోటో తీసుకోండి. ఓటీపీ, ఫోన్ నెంబర్, ఈమెయిల్ 2 వర్కింగ్లోనే అయితే ఇవ్వండి. ఒక సెక్షన్లో తప్పుగా డీటెయిల్స్ ఇవ్వడం అయితే వద్దు. లాస్ట్ సేవ్ చేసే దగ్గర సేవ్ అండ్ ప్రివ్యూ అయితే ఒకసారి మీ ప్రివ్యూ అప్లికేషన్ చూసుకొని అప్పుడైతే సేవ్ చేయండి. సో ఫ్రెండ్స్ మెయిన్గా ఇటువంటి చిన్న చిన్న తప్పులు అయితే చేయకండి. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మనకి మెయిన్గా బైపీసీ విద్యార్థులు ఉన్నారు. మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా నేను చెప్పే సింపుల్ పాయింట్లు అనుకోవచ్చు, కానీ ఇవేం మీ కౌన్సిలింగ్కి చాలా చాలా కాపాడతాయి. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో.